మినిట్స్ మన లాస్ట్ ఎండింగ్ ప్లేస్ ఒకటి ఉంది సార్. అక్కడ మన బోట్ ని అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. వచ్చేస్తున్నారు కూడా పీటీ సార్ తీసుకొచ్చేస్తున్నారు. పీటీ సార్ ఎందుకుంటారు, వెంటనే తీసుకొచ్చేస్తుంటారు సార్. 16 నెంబర్స్ బ్యాచ్ వచ్చాను సార్. సార్ లంబసింగ్ వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్. ఓకే సార్, డెఫినెట్లీగా సార్. పైనుంచి ఇంకొక 20 నెంబర్స్ కింద హాల్లో బౌన్స్ రావాలి మేడం. సార్ ఫ్రంట్ ఒక హాల్ట్ ఉంది, అక్కడ మీకు టైం ఇస్తారు. ఆ టైం దగ్గర మీరు సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడు త్వరగా వచ్చి భోజనం కంప్లీట్ చేసుకోండి మేడం. పిల్లలు వంట రావచ్చు మేడం గారు. మేడం త్వరగా రావాలి. పైనుంచి ఒక 20 నెంబర్స్ కింద హాల్లో బౌన్స్ చేయండి కండి సార్. అలాగే చూడండి మన బోర్డుకి స్ట్రైట్ గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించే వ్యూ పాయింట్ మేడం. పాపికొండ వచ్చేసి దయచేసి అందరూ భోజనం కంప్లీట్ చేసుకోండి. డ్రైవర్ గారు అడ్డు ఉండద్దండి. డ్రైవర్ గారు అడ్లేకుండా అక్కడ కూర్చొని భోజనం చేయండి, పర్లేదు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, కూర్చోండి, నుంచున్నా పర్లేదు. భాషా గారు బ్యాచ్ ఏంటి బ్యాక్ సైడ్? భాషా గారు మీ బ్యాచ్ అంతా వచ్చేయండి సార్. కింద హాల్లోకి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ షింక్ ఉంది, హ్యాండ్ వాష్ చేసుకొని 1 by 1 వచ్చేయండి. హ్యాండ్ వాష్ చేసుకోకపోయినా మా వాళ్ళు భోజనం పెడతారు సార్. అలాగే వచ్చిన వాళ్ళు రైట్ సైడ్ నుంచి వచ్చి ప్లేట్స్ తీసుకొని మీకు కావాల్సిన ఐటమ్ వడ్డించుకొని చైర్స్ కూర్చొని భోజనం చేయండి. మార్నింగ్ లాగా లిమిటెడ్ అయితే కాదు సార్, అన్లిమిటెడ్. మీకు ఎంత కావాల్సి అంత తీసుకోవచ్చు. దయచేసి ఎవరు వేస్ట్ చేయొద్దు. అలాగే మన బోట్ లో క్యాంటీన్ ఉంది, మన బోట్ లో క్యాంటీన్ కూడా ఉంది సార్. ఎవరికైనా చల్లగా కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ కావాలంటే మన బోట్ లో క్యాంటీన్ ఉంది సార్. క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కొత్తగా పెట్టాం. అలాగే ఈ రోజు మీ అదృష్టం ఏంటంటే మా క్యాంటీన్ బాయ్ బర్త్డే మేడం. బర్త్డే ఈ రోజు అందరికి పార్టీ. ఒక డ్రింక్ కొంటే ఇంకో డ్రింక్ ఫ్రీ, ఇంకో వాటర్ బాటిల్ కొంటే ఇంకో వాటర్ బాటిల్ ఫ్రీ. దిగేటప్పుడు రెండింటికి బిల్ ఇస్తాడు, కట్టేసి వెళ్ళిపోండి సార్. బోటు మొత్తం లెఫ్ట్ సైడ్ బెండ్ అయిపోతుంది సార్. కొంతమంది రైట్ సైడ్ కి రావాలి. పైన కూర్చున్న వాళ్ళు సార్ ఇలా ఫ్రంట్ నుంచున్న వాళ్ళు ఇలా రైట్కి వచ్చాడు. మొత్తం అంత పర్లేదు, రైట్కి వచ్చాండి సార్. నా పీటీ సార్ ఎవరికి కనిపించలేదు సార్. ప్రశాంతంగా భోజనం కంప్లీట్ చేసుకుంటే మనకు ఒక స్టెంప్ ఫ్రంట్ ఒక స్టాపింగ్ ప్లేస్ ఉందండి. ఒక 20 minutes లో అక్కడ మీరు ప్రశాంతంగా హాల్ట్ దగ్గర దిగి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఏంటి, త్వరగా భోజనం కంప్లీట్ చేసుకుంటే అక్కడ కొంచెం ఫ్రీగా దిగొచ్చు. హడావిడిగా భోజనం చేస్తే మీకు సీనరీ కూడా కనిపించదు. మీకు ఓన్లీ 20 minutes మాత్రం టైం ఇస్తారు అక్కడ బోట్ దిగిన తర్వాత. ఓన్లీ 20 minutes. ఈ 20 minutes మీరు భోజనం చేసి పైకి వెళ్ళి రావాలంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడే భోజనం చేసేయండి త్వరగా. మేడం ఇలా లోపలికి వచ్చేయండి, డోర్ ఓపెన్ చేయండి మేడం. మానస మేడం ఇలా సార్. బాయ్స్ ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళి భోజనం చేయండి సార్. రైలింగ్ సైడ్ నుంచి కూడా భోజనం చేయొచ్చు ఉంటుంది. నేచర్ ఎంజాయ్ చేస్తూ భోజనం